హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ గోబీ 65. ఇది ఎలా తయారు చేస్తారో చూద్దాం. ముందుగా కాలీఫ్లవర్ని తీసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకున్న తర్వాత వాటర్ని బాగా మరగనివ్వాలి. మరగనిచ్చాక కట్ చేసుకున్న ముక్కలని వాటర్లో వేసి బాగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్నాక ఒక జిల్లిట్లో వేసి నీళ్ళు మొత్తం వడిగట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా వడగట్టుకోవాలి. వడిగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోండి. కానీ నేను ఇక్కడ పెట్టుకోవట్లేదు, కావాలని ఇది చల్లారేలోపు మనం పిండి కలుపుకుందాం. ముందు బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్, అలాగే మైదా పిండి 2 టేబుల్ స్పూన్. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ అని తీసుకుంటున్నా, కానీ వీడియోలో 1 టేబుల్ స్పూన్ అని వస్తుంది. మీరు 2 టేబుల్ స్పూన్ తీసుకోండి. అలాగే శనగపిండి 1 టేబుల్ స్పూన్, సాల్ట్ కొద్దిగా, అలాగే రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్. ఇది బాగా కలుపుకోండి. కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలపండి. ఇప్పుడు నేను ఎలా అయితే కలుపుతున్నానో ఆ విధంగా కలపండి. బాగా కలిపిన తర్వాత దీంట్లో కాలీఫ్లవర్ మనం ఉడికించుకున్న ముక్కలని వేసి బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేశాక ఒక బౌల్లోకి తీసుకోండి. కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టి అందులో ఆయిల్ వేయండి. 1/2 లీటర్ లేదా 1 లీటర్ వరకు ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత ఇప్పుడు నేను ఎలా అయితే వేస్తున్నానో అలా వేయండి. మనం రెడీ చేసి పెట్టుకున్న ముక్కలని తీసి ఆయిల్లో వేయండి. వేసిన తర్వాత మీరు అప్పుడప్పుడు కలపెట్టుకోవాలి, లేదంటే అది సమంగా కాలదు. కాలిన తర్వాత అది రెడ్డిష్ కలర్ వచ్చే వారికి బాగా కాలాలి. కాలిన తర్వాత మీరు సర్వ్ చేసుకోవచ్చు. అంతే అండి, గోబీ 65 రెడీ అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.